అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ని పెద్దగా పట్టించుకోలేదు అనే విమర్శలు ఎదుర్కొన్నటువంటి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైన తర్వాత కార్యకర్తల మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయడం మొదలెట్టారు. పదే పదే ప్రతి సమీక్షలోనూ ప్రతి సమావేశంలోనూ కార్యకర్తల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి వైసీపీ క్యాడర్ మీద కార్యకర్తల మీద వేధింపులకు పాల్పడుతూ ఉండడం, వీటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహాన్ని అయితే వెలిబుచ్చుతూ ఉన్నారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు డెఫినెట్లీ జగన్ 2.0 ఏంటో చూపించబోతూ ఉన్నాను అని చెప్పి పదే పదే వైసీపీ అధినేత అయితే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం సంక్రాంతి తర్వాత కార్యకర్తలను కలవడం కోసమే క్షేత్రస్థాయికి వెళ్ళబోతున్నాను అని ఇంతకుముందు ప్రకటించారు డిసెంబర్లో. ఇప్పుడు అది కాసింత డిలే అయింది. అన్ని జిల్లాల స్థానిక సంస్థల స్థానిక నాయకులతో సమావేశాలు అయిపోయిన తర్వాత ఆ షెడ్యూల్ను ప్రకటిస్తాము, కార్యకర్తలను కలవడం కోసం ఇప్పుడు క్షేత్రస్థాయికి వెళ్తాను అని చెప్పి ఇంతకు ముందు కూడా ఆయన చెప్పి ఉన్నారు. సో ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే ఓవరాల్గా 8 జిల్లాలేమో సమీక్షలు అయిపోయాయి. ఇంకా 5 జిల్లాలు అయిపోయిన తర్వాత ఉగాది నుండి జగన్ గారు వస్తారు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్న క్రమంలోనే తాజాగా గుంటూరు జిల్లాతో జరిగినటువంటి సమీక్షా సమావేశం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఉగాదికి కార్యకర్తలను కలవడం కోసమే నేను రాబోతున్నాను అని చెప్పి ఆయన కూడా ప్రకటించారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి నేనే పెద్ద కొడుకుగా మీ ఇంటి దగ్గరకు వస్తున్నాను, మీ దగ్గరకు వస్తూ ఉన్నాను. ప్రతి కార్యకర్త కుటుంబానికి పెద్ద కొడుకుగా మీ జగన్ ఉండబోతూ ఉన్నారు. మిమ్మల్ని కలవడం కోసం మీ దగ్గరికి ఉగాది నుంచి నేను రాబోతున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ అందరి లెక్కలు ఖచ్చితంగా తేలుస్తాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ 2.0 అనేది ఏంటో చూడబోతూ ఉన్నారు అని చెబుతూ మొత్తం మీద అయితే ఉగాది నుండి రావాలి అని చెప్పి దాదాపు ఫిక్స్ అయినట్లు ఆయనే ప్రకటించారు. అండ్ ప్రతి ఇంటి పెద్ద కొడుకుగా జగనే బాధలు పడే ప్రతి కార్యకర్త ఇంటి బాధ్యతలు కూడా ఆ ఇంటికి నేనే రక్షణగా ఉంటాను అన్నట్టు. సో క్యాడర్లో కాన్ఫిడెన్స్, భరోసా నింపడం బహుశా ఇది అట్ పీక్స్ డెఫినెట్లీ. మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ అభిమానులకు కార్యకర్తలకు భరోసా చాలా పతాక స్థాయిలో ఉంటుంది. జగన్ అంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి ఎమోషన్. సో ఆ కార్యకర్తలకు జగన్ ఈ స్థాయిలో భరోసా ఇచ్చుకుంటూ వెళ్తే బహుశా వాళ్ళు ఏ స్థాయి వరకు అయినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి సిద్ధపడతారేమో.